లోటస్ పాండ్ లో అక్రమ కట్టడాలను కూల్చివేసినటువంటి ప్రముఖ ఐఏఎస్ అధికారి హేమంత్ కు ప్రమోషన్ వచ్చింది. ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ గా ఉన్నటువంటి హేమంత్ ను 10 రోజుల క్రితం బదిలీ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు హేమంత్ కి ఏ శాఖలో ప్రమోషన్ వచ్చింది, ఆయన్ని ఏ శాఖకు కేటాయించారు అనేది మనం ఒకసారి విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. లోటస్ పాండ్ లో అక్రమ కట్టడాలు కూల్చిన అధికారి హేమంత్ కు ప్రమోషన్. ఈయనే హేమంత్ ప్రముఖ ఐఏఎస్ అధికారిగా ఉన్నారు. ఈయన నిర్ణయంతోనే లోటస్ పాండ్ లో అక్రమంగా నిర్మించినటువంటి కట్టడాలు ఏవైతే ఉన్నాయో ఆ కట్టడాలను కూడా కూల్చివేయడం జరిగింది. అయితే ఆ తర్వాత రోజు హేమంత్ని అంటే ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ గా ఉన్నటువంటి హేమంత్ని బదిలీ చేశారు. బదిలీ చేసినటువంటి నేపథ్యంలోనే అతనికి ఏ శాఖలో ఇప్పుడు పోస్టింగ్ ఇచ్చారు అనేది మనం ఒకసారి కనుక చూసుకున్నట్లయితే ఈరోజు TSMS IDC MDగా కీలక పోస్టింగ్ అయితే హేమంత్ గారికి ఇచ్చారు. అంటే అసలు 10 రోజుల క్రితం ఈ లోటస్ పాండ్ లో జరిగినటువంటి ఈ అక్రమ కట్టడాల కూల్చివేత ఏదైతే ఉందో దాని మేరకు హేమంత్ గారిని బదిలీ చేశారంటూ కొన్ని వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో హేమంత్ గారికి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అయితే బంపర్ ఆఫర్ ఇచ్చిందన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. TSMS IDC MDగా కీలక బాధ్యతలు ఈయనకైతే ఇచ్చారు. ప్రమోషన్ వెనక ఏపీ టీడీపీ నేతల హస్తం ఉన్నట్లుగా బీఆర్ఎస్ అలాగే వైసీపీ నేతలు కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అంటే హేమంత్ గారికి అసలు ప్రమోషన్ రావడం వెనక ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి కొంతమంది టీడీపీ నాయకుల హస్తం ఉంది, చంద్రబాబు గారి ప్రమేయం ఉందన్నట్లుగా వైసీపీ నేతలు అలాగే బీఆర్ఎస్ నేతలు కొన్ని ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో వీటి మీద మనం అనాలిసిస్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా హాయ్ అండి. అంటే అసలు లోటస్ పాండ్ లో ఉన్నటువంటి అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూల్చివేసినటువంటి నేపథ్యంలో ఐఏఎస్ హేమంత్ గారు ప్రధానంగా వార్తల్లోకి ఎక్కారు. ఐఏఎస్ గా ఉన్నటువంటి హేమంత్ గారిని 10 రోజుల క్రితం బదిలీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు హేమంత్ గారిని TSMS IDCకి MDగా నియమించినటువంటి నేపథ్యంలో ఈ ప్రమోషన్ వెనుక అసలు ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి టీడీపీ నేతల హస్తం ఉంది అనేది బీఆర్ఎస్ అలాగే వైసీపీ నేతల ఆరోపణలు. దీన్ని ఎలా చూడాలి? అసలు నిజంగా TRS కి కొంచెం ఇది ఉండంటేనండి, ఆయన అంటే మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ అక్రమ కట్టడాలను కూల్చేయాలి. అంటే సరైన ముఖ్యమంత్రి, సరైన పార్టీ అయితే ఈ రోజు హేమంత్ అనే ఆయన ఒక ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసరు, దాన్ని కూల్ చేసినప్పుడు వాళ్ళు ప్రశంసలు జల్లు కురిపించాలి. అది కాకుండా పోనీ వైఎస్ఆర్సీపీ అందంటే అర్థం ఉంది, బీఆర్ఎస్ అంటాం ఏంటండి? అంటే బీఆర్ఎస్ వైఎస్ఆర్సీపీ ఒకటేనా? మొదటి నుంచి వాళ్ళు ఒకటిగానే మనకు కనిపిస్తూ వచ్చారు. ఈవెన్ ఎన్నికల ముందు జగన్ వస్తారనే చెప్పారు వాళ్ళు. ఎన్నికలు జరిగాక కూడా, అంటే రిజల్ట్ రాకముందు కూడా మాకు జగన్ వస్తారనే తెలుస్తోంది, మాకు అంటే మాకున్న ఇన్ఫర్మేషన్ అది అంటూ అటు కేటీఆర్ కేసీఆర్ ఇద్దరు చెప్పడం జరిగింది. కానీ నేనంటే ముఖ్యమంత్రిగా ఉన్న ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు ఇలాంటి అక్రమ కట్టడాలు ఎక్కడున్నా కూల్చేయాలి. అది వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారిదా లేకపోతే మరొకరిదా కాదండి. ప్రజలకు ఇబ్బంది కలిగించే ఏ ఇదైనా కూడా వాళ్ళు చొరవ తీసుకుని చెయ్యాలి. అలాంటిది వాళ్ళ హేమంత్ అనే ఆయన ఐఏఎస్ ఆఫీసర్ చేసినప్పుడు అందరూ అప్రిషియేట్ చేయాలి ఆయన్ని. అందుకని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముందుకొచ్చి ఆయన TSMS IDC అంటే తెలంగాణ స్టేట్ మెడికల్ సైన్సెస్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ కార్పొరేషన్ కి MDగా వారు నియమించారు. ఇది మనందరం కూడా మెచ్చుకోవాల్సిన విషయం. ఒక మంచి పని చేసినప్పుడు అది అంటే ఇక్కడ మనం ఆయన నిజాయితీని చూడాలి. భయపడకుండా ఒక ఐఏఎస్ ఆఫీసరు ఒక చక్కటి పని చేసినప్పుడు, పనితీరు కనపరిచినప్పుడు ఎవరైనా కూడా ప్రశంసించాలి. అది అధికార పక్షమా ప్రతిపక్షమా అని కాదండి. మనం ఇదే కోరుకుంటున్నాం. ప్రజలు కోరుకునేది ఇలాంటి ఆఫీసర్లనే. మనం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో చూస్తున్నాం, చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు కరప్షన్ లో ఉన్నారు ఈ రోజు. సో అది మనం తప్పుపడుతున్నాం కదా. అలాంటప్పుడు ఇట్లా మంచిగా ఉండే ఆఫీసర్లు మనం మెచ్చుకోవాలి. ఇప్పుడు కేరళలో ఉండే కృష్ణతేజను ఎందుకు చెప్పుకుంటున్నారు? అతను కావాలని పవన్ కళ్యాణ్ గారు ఎందుకు కోరుకున్నారు అంటే అతను నిజాయితీగా ఉన్నారు, అతను ప్రతిభ కనపరిచారు. అతను గంజాయి లాంటి దాని మీద, తర్వాత మిస్సింగ్ కేసెస్ మీద విద్యార్థులకు సంబంధించి ఆయన దృష్టి సారించి వాటిని ఛేదించగలిగాడు. అతను
కేరళలో ఉండి. సో నేను అనేది అలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకుని ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కావచ్చు, వాళ్ళని మెచ్చుకోకుండా ఇట్లా ఏదో దీని వెనకాల తెలుగుదేశం హస్తం ఉంది, ఒకవేళ నిజంగా ఏపీ టీడీపీ హస్తం ఉన్నా మెచ్చుకోవాలి. ఎందుకంటే ఒక నిజాయితీ పరుడైన ఆఫీసర్ కి ప్రమోషన్ వచ్చిందని. అంతేగాని ఇక్కడ వాళ్ళ అక్రమ కట్టడాలను కూల్చేస్తే దానికి అయ్యో ఇతను ప్రమోషన్ ఇచ్చారేంటి అంటాం అనేది తప్పండి. ఈ విషయంలో ఏ ముఖ్యమంత్రి కావచ్చు, ఏ మాజీ ముఖ్యమంత్రి కావచ్చు, లేదు మరో రాజకీయ నాయకుడు కావచ్చు, వాళ్ళు ఏదైనా ఒక మాట అనే ముందు ఆలోచించుకుంటే బాగుంటుందండి. నిజానికి అసలు లోటస్ పాండ్ లో అక్రమంగా నిర్మించినటువంటి కట్టడాలు ఏవైతే ఉన్నాయో ఆ కట్టడాలను కూల్చివేసినందుకే ఈ హేమంత్ మీద ఆ రోజు బదిలీ వేశారా, లేకపోతే అసలు ఏం జరిగింది? ఆ రోజే బదిలీ చేశారు ఆ తర్వాత రోజు. కానీ ఇప్పుడు చూస్తే అతనికి ప్రమోషన్ వచ్చింది. టిఎస్ ఎంఎస్ ఐడిసి ఆయన్ని ఎండిగా ప్రకటించారు. ఏంటి కారణం ఏంటి? ఆ రోజు ఆయన బదిలీ చేయగానే అందరూ అది నెగిటివ్ గా తీసుకున్నారండి. అంటే ఈయన ఇట్లా ఉండి ఇది చేసేసాడు కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోపం వచ్చి తీసేశారు, బదిలీ చేసేసారు అని ఒక వార్త అయితే వచ్చింది మనకి. కానీ మనకి తెలిసి అది కారణం కాకపోవచ్చు. ఈ రోజు టిఎస్ ఎంఎస్ఐడిసికి ఆయన ఎండిగా ప్రమోట్ చేశారంటే లోతుపాతులు చూసుకున్నాకే చేస్తారు కదా. ఇప్పుడు ఆ వ్యక్తి యొక్క నిజాయితీ ఉందా, ఈయన తప్పు చేశారు ఒప్పు చేశారు ఆయన మీద ఒక ఏమనాలి విచారణ చేపట్టాకే చేస్తారు. అంటే అసలు అక్రమ కట్టడాలు కూల్చివేసిన నేపథ్యంలో హేమంత్ మీద బదిలీ ఎందుకు వేశారు అనేది ఎవరికి అర్థం కానటువంటి ఒక అంశంగా మారింది. సో అసలు అక్రమ కట్టడాలే కదా కూల్చివేసింది. సో మరి హేమంత్ గారి మీద ఎందుకు బదిలీ చేశారు హేమంత్ గారిని అనేది ఏం చెప్తారు? అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారో మనకు తెలియదండి. ఈ విధంగా చేశారు, మా కట్టడాలు కూల్చేశారు అంటే దాని మీద ఇమ్మీడియట్ చర్యలు ఉంటాయి కదా. అంటే ముందు శాఖాపరమైన చర్యలు ఏమైనా జరిగి ఉండొచ్చు. అంటే అది రేవంత్ రెడ్డి గారికి తెలుసో లేదో మనకు తెలియదు ఆ రోజు. తర్వాత దాని మీద విచారణ చేశాక అది సక్రమమైనది, ఆయన చేసిన పని అని అర్థమయ్యాక ఈ రోజు ఆయనకు ప్రమోషన్ ఇచ్చి ఉండొచ్చు. అంటే మనం ప్రతిదీ కూడా ఒక నెగిటివ్ కోణంలో కాకుండా అందులో ఉండే మంచిని విశ్లేషించుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఓకే, సో అందరూ హేమంత్ గారికి డిమోషన్ తప్పదేమో అనుకుంటున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. టిఎస్ఎంఎస్ఐడిసికి ఆయన ఎండిగా కీలక పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. దీన్ని ఎలా చూడొచ్చు? చాలా అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇది ఒక ధైర్యాన్ని నింపుతుందండి. ఒక ఐఏఎస్ కావచ్చు, ఒక ఐపీఎస్ కావచ్చు, వాళ్ళు ధైర్యంగా ఏదైనా ఒక మంచి పని చేయాలన్నా ఫర్దర్ గా అంటే ఒక అక్రమ కట్టడాలనే కాదు, ఎటువంటి అక్రమం జరిగినా ఎటువంటి అవినీతి జరిగినా ఓకే మనకి ప్రభుత్వం యొక్క భరోసా ఉంటుంది, మన నిర్ణయాలు తీసుకోవచ్చు అనే ఒక ధైర్యాన్ని ఇది నింపుతుందండి. సో ఇలాంటి చర్యలు చాలా మంచిది. కొన్ని వార్తలు వస్తున్నాయి అమరాపాలి గారి చొరవ వల్లే హేమంత్ గారికి ఈ కీలక పోస్టింగ్ వచ్చిందంటే కూడా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో వాటిని ఎలా చూడాలి మనం? అది చెప్పలేమండి. ఆమ్రపాలిని తీసుకుంటే మనం మరి ఆవిడ గతంలో మరి కేసీఆర్ గారికి అంటే ఆ ప్రభుత్వంలో చాలా క్లోజ్ ఆవిడ అని, తర్వాత ఈ ప్రభుత్వం వచ్చాక ఆవిడ పక్కకు పెట్టారు, చాలా వార్తలు వచ్చాయి మనకి. అయితే ఆవిడకి మంచి పోస్టే ఇచ్చారు ఇప్పుడు. కానీ ఆవిడ చొరవతో వచ్చేంత అవసరం ఏముందండి? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎలాగ చూస్తున్నారు కదా ఎవరెవరు ఏం చేస్తున్నారో పనితీరు రేవంత్ రెడ్డి గారు ఏం వదిలిపెట్టట్లేదు. కాబట్టి ఒకళ్ళు రికమెండ్ చేసి హేమంత్ కి ప్రమోషన్ రావాల్సినంత అవసరమే ఉందండి. ఆయన చేసిన పని సక్రమమైంది అనుకుంటే ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుంది. ఆ రకంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ రోజు నిర్ణయం తీసుకుని వారికి ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. ఓకే అండి, థాంక్యూ సో మచ్.